ఒక చిన్న కుమార్తె నా దగ్గరకు వచ్చి, ఆశ్రమ గారు మీతో ఒకసారి మాట్లాడాలి, మా పేరెంట్స్తో నేను రాను, నేను ఒక్కదాన్నే వచ్చి నేను మీతో మాట్లాడాలంటే, ఒక 5వ తరగతి చదివే పాప ఏమైనా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉంటుంది, దాని గురించి మాట్లాడటానికి వస్తుందేమో. పాప వచ్చింది, నాతో మాట్లాడటానికి గొంతు పెగలట్లేదు, ఏడుస్తుంది, ఒకవైపు వెక్కిళ్ళు పడి ఏడుస్తుంది, ముఖం అంతా ఎర్రగైపోయింది, మనిషి వణికిపోతూ ఉంది. చాలా ఆవేదనకు లోనేటువంటి బిడ్డగా ఆ బిడ్డను నేను చూశాను. కొంచెంసేపు నేను నా హృదయానికి హత్తుకొని ధైర్యపరిచి చెప్పినానా, నీకున్న ఇబ్బంది ఏంటి, బాధ ఏంటి అన్నప్పుడు, మా ఇంట్లో ఆడపిల్లగా నేను పుట్టడం ఇష్టం లేదు, నీ 2 తమ్ముళ్ళు ముందు ఎదురెళ్తారు కానీ నువ్వు నాన్న ముందు ఎదురు పడొద్దని మా యొక్క అమ్మ చెప్తూ ఉంటుంది. నాన్న ఎప్పుడు నాతో ఎక్కువ మాట్లాడరు, 2 తమ్ముళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుకుంటే నాకు ఆడుకోవాలని ఉంటుంది కానీ నువ్వు వెళ్ళొద్దని అమ్మ ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మా ఇంటికి ఒక అంకుల్ వచ్చారు. ఒక రోజున ఆయన నా పట్ల చాలా మిస్బిహేవ్ చేశారు. ఆ రోజు నా దగ్గరకు వచ్చే సమయానికి ఆ బిడ్డని అప్పటికే ఎన్నోసార్లు బలాత్కారం చేయబడి ఇప్పటికీ చెప్పుకోలేని పరిస్థితిలో వచ్చింది. వాళ్ళ తల్లి చూసి, అందుకనే ఈ ఇంట్లో ఆడపిల్లలు పుట్టకూడదని మీ నాన్న అనుకున్నాడు, ఈ రోజున చండాల పని నువ్వు చేశావు, ఈ ఇంట్లో ఉండటానికి నువ్వు వీల్లేదని ఆవిడ ఏది దొరికితే అది తీసుకొని పాపకు వాతలు పెట్టి కొట్టేసిందండి. ఆ పాప నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేమీ చేయలేదు, అంకులే చేశారంతా, అయినా అమ్మ నన్ను అసహించుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఇలా వెళ్ళిపోయి ఏ సముద్రంలోనూ దూకేస్తాను, కానీ ఎందుకో నాకు అనిపించింది మీరు నాకు అమ్మలాగా అనిపించారు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనిపించింది, నన్ను ఏం చేయమంటారు అని ఆ పాప అడిగినప్పుడు ఒక నిమిషం ఏం చెప్పాలో అర్థం కాలేదు. నా హృదయంలో వచ్చిన ప్రేరేపణ ఒక్కటే, తల్లి దృష్టిలో ఎలా ఉన్నా, తండ్రి దృష్టిలో ఎలా ఉన్నా, నువ్వు సమాజ దృష్టిలో ఎలా ఉన్నా, దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన దానివి. వీళ్ళందరూ కాదమ్మా, నువ్వు తల్లి గర్భంలో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నువ్వు ఏమై ఉన్నావో నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు యేసయ్య బిడ్డవి, ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు తల్లి అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యపరిచి, అలా ఒక 15-20 రోజులు కౌన్సిలింగ్ ఇస్తూ ప్రార్థన చేస్తూ ఆ బిడ్డకు ఆ ధైర్యం, నేను ఒక రికగ్నేషన్, దేవునిలో నేను గుర్తింపు పొందిన దాన్ని, నేను బాగుపడాలని ఆశపడేవాడు దేవుడు, నన్ను శుద్ధీకరిస్తాడు నా దేవుడు అనేటువంటి ఆ ఆత్మ జ్ఞానంతో ఆ బిడ్డ నడుచుకుంటాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి తన చదువులన్నిట్లో కూడా ఉన్నతమైన స్థానంలో ఆ బిడ్డని దేవుడు ఎన్నుకొని నిలబెట్టాడు. ఈరోజు నా బిడ్డకి వివాహం అయింది. ఈ రోజున తన తమ్ముళ్ళకి, తన అమ్మకి, నాన్నకి ఈ పాప వాళ్ళను పోషిస్తేనే రోజు గడిచే స్థితి వాళ్ళకి కలిగే విధంగా అంత ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డను దేవుళ్ళు లేవనెత్తాడు. ఆమె స్థితి ఎలా మారిపోయింది, ఆమె అవమానం ఎలా కొట్టివేయబడింది, ఆ చిన్నారి హృదయంలో ఉన్న గాయాలు ఎలా మానిపోబడ్డాయంటే ప్రాణ స్నేహితుడైన యేసయ్యతో ఆ బిడ్డ కలిగి ఉన్న స్నేహం, సహవాసం.